బీసీ రిజర్వేషన్ల చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది కాబట్టే రిజర్వేషన్ల అమలు కోసం పని చేస్తున్నామని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం బీసీలపై హస్తం పార్టీ కపట ప్రేమ చూపిస్తుందని విమర్శలు ఎక్కుపెట్టారు. ఆర్డినెన్స్ కాదు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్డినెన్స్ ద్వారా లీగల్గా చిక్కులు వచ్చే అవకాశం ఉంటుందనేది బీఆర్ఎస్ నేతల వాదన. కానీ కవిత మాత్రం ఆర్డినెన్స్ జాగృతి విజయంగా చెప్పుకుంటున్నారు. ఇందుకు బీసీల రిజర్వేషన్ల క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? వాచ్ ది స్టోరీ. స్థానిక సంస్థల ఎన్నికల ముందు తెలంగాణలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బీసీ రిజర్వేషన్ల అంశం అన్ని పార్టీలకు ప్రధాన రాజకీయ అస్త్రంగా మారింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలనే నిర్ణయంపై ఓవైపు క్రెడిట్ వార్ నడుస్తుండగా మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆర్డినెన్స్ కాదు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆ పార్టీ నేతలంటున్నారు. అధికారంలోకి వస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీనిచ్చింది. కామారెడ్డిలో బహిరంగ సభ పెట్టి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో 42% రిజర్వేషన్లపై హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు సైతం రేవంత్ రెడ్డి సర్కారును డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అయితే ప్రతిపక్షాలు తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ చెప్తూ వస్తోంది. రిజర్వేషన్లు 50% మించొద్దనే సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణలో రిజర్వేషన్ పెంపు కొంత సంక్లిష్టంగా మారింది. బీసీలకు 42%తో పాటు ఎస్సీ ఎస్టీల కోటాతో రాష్ట్రంలో 50% రిజర్వేషన్ల పరిధి దాటుతుండటంతో చట్ట సవరణకు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపింది కాంగ్రెస్ సర్కార్. ఆ బిల్లు అంశం ఇప్పట్లో తేలేలా లేకపోవడంతో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర కేబినెట్లో నిర్ణయించారు. దీంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఆర్డినెన్స్ క్రెడిట్ ని తమ ఖాతాలో వేసుకోవటానికి రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బీసీ ఛాంపియన్స్ తామేనని అధికార కాంగ్రెస్ చెప్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుందని ఆ పార్టీ నేతలంటున్నారు. ఇదే సమయంలో ఆ పార్టీ నేతలు గాంధీ భవన్లో సంబురాలు జరుపుకున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నేతలు తగులబెట్టారు. ఆర్డినెన్స్ వద్దని చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ బీసీ నేతలు డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుందని బీఆర్ఎస్ బీసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆర్డినెన్స్ తీసుకొస్తే అది న్యాయ సమీక్షకు నిలబడుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీసీలపై కపట ప్రేమతోనే కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ను తీసుకొచ్చిందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీసీలకు శాశ్వతంగా న్యాయం జరిగేలా చట్టం తీసుకురావాలని, ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామంటున్నారు. చట్టబద్ధత కల్పించాకే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశమైన తర్వాత భవిష్యత్తు కార్యాచరణకు గులాబీ పార్టీ రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పై బీఆర్ఎస్ వర్సెస్ కవిత అనే విధంగా తెలంగాణ రాజకీయాలు నడిచాయి. గురువారం ఆర్డినెన్స్ పై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే రోజు అర్ధరాత్రి ఖమ్మం పర్యటన నుంచి హైదరాబాద్ వచ్చిన కవిత తన నివాసంలో సంబరాలు నిర్వహించారు. ఆర్డినెన్స్ జాగృతి విజయంగా కవిత ప్రకటించారు. ప్రెస్ మీట్ నిర్వహించి మరీ ఆర్డినెన్స్ ను స్వాగతించింది కవిత. బీసీలకు 42% రిజర్వేషన్లపై ఒక అడుగు ముందుకు పడిందని కవిత అన్నారు. ఇదే సమయంలో ఆర్డినెన్స్ వద్దు చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆర్డినెన్స్ పై కవిత, ఆర్ఎస్ఎస్ నేతల స్టేట్మెంట్లతో గులాబీ క్యాడర్ అయోమయంలో పడ్డాయి. మరోవైపు కవిత టార్గెట్ గా కాంగ్రెస్ నేతలు విమర్శలకు దిగారు. కవిత కౌన్ కిస్కా, కవిత లేదు భవిత లేదు అంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చేసిన దానికి కవిత రంగులు పూసుకోవటం సరైంది కాదన్నారు. రాహుల్ గాంధీ ఎజెండా, రేవంత్ కమిట్మెంట్తో ఆర్డినెన్స్ తెచ్చామన్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్లో దయ్యాలున్నాయన్న కవిత తమను రెచ్చగొట్టొద్దని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ నేతలు ఊసురువెల్లి మాదిరి రంగులు మారుస్తున్నారని షబీర్ అలీ విమర్శలు చేశారు. బీసీలకు రాజ్యాధికారం కోసమే పోరాడాలని సీనియర్ నేత కేకే బీసీ నాయకులను కోరారు.
మొత్తానికి బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన ఆర్డినెన్స్ రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది.